వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. రిజర్వేషన్ విధానాలు, మత మార్పిళ్లపై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఇస్లాం మతాన్ని స్వీకరించినంత మాత్రాన ఆ వ్యక్తి వెనుకబడిన ముస్లిం హోదాను పొందేందుకు అర్హుడు కాదని తేల్చి చెప్పింది. జస్టిస్ జిఆర్ స్వామినాథన్, పిబి బాలాజీతో కూడిన బెంచ్ బీసీ కేటగిరీ కింద కొంతమంది హిందూ మత మార్పిడిదారులకు రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వును రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ కొట్టేసింది. తమిళనాడు వెనుకబడిన తరగతి కేటగిరీ కింద గుర్తించబడిన వర్గాలలో ఒకటైన ముస్లిం లైబ్దేగా తనను గుర్తించే కుల ధృవీకరణ పత్రం కోరుతూ తుత్తుకూడి జిల్లా నివాసి అయిన ఎస్ సమీర్ అహ్మద్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ జరుపుతూ ఈ తీర్పు వెల్లడించింది. జస్టిస్ జిఆర్ స్వామినాథన్ వెలువరించిన 14 పేజీల తీర్పు ప్రకారం పిటిషనర్ 1993లో నారాయణన్ మరియు గోమతి అమ్మాల్ అనే హిందూ దంపతులకు జన్మించాడు. 2015లో ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరును సమీర్ అహ్మద్గా మార్చుకున్నారు. కయాతార్లోని సున్నత్ జమాత్ దీనిని ధృవీకరించింది. ఆ తర్వాత 2016లో ఆయన ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఆపై తనను ముస్లిం లైబ్దేగా గుర్తిస్తూ కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తహసీల్దార్ ఆయన దరఖాస్తును తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, డీనోటిఫైడ్ కమ్యూనిటీలు మరియు షెడ్యూల్ కులాల నుండి మతం మారిన వారు ప్రభుత్వం గుర్తించిన 7 ముస్లిం వర్గాలలో దేనిలోనైనా చేరినప్పుడు బీసీ ధృవీకరణ పత్రాలను పొందేందుకు అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం మార్చి 9, 2024 జీవో నెంబర్ 31ని జారీ చేయడంపై ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. పిటిషనర్ మొదట దాఖలు చేసినప్పుడు పిటిషనర్కి తన వాదనకు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని ధర్మాసనం గమనించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిన తర్వాతే ఈ వాదనకు చట్టపరమైన మద్దతు లభించింది. రాష్ట్ర జీవోను బలంగా సమర్థించినప్పటికీ అది కట్టుబడి ఉండాల్సిన పూర్వ తీర్పులకు నేరుగా విరుద్ధంగా ఉన్నందున న్యాయపరమైన పరిశీలనలో నిలబడలేకపోయిందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.